రమేష్ తన భార్య లతతో కలిసి ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్లాడు. లత షాపింగ్ అంటే అస్సలు ఆగదు, ముఖ్యంగా సేలుంటే తన కళ్లల్లో మెరుపులు కనిపిస్తాయి. రమేష్కు మాత్రం షాపింగ్ అంటేనే పెద్ద యుద్ధం. వాళ్లు ఒక బట్టల షాప్లోకి వెళ్లారు. అక్కడ 50% డిస్కౌంట్ అనే బోర్డు కనిపించగానే లత ఒక టైగర్లాగా లోపలికి దూకింది. చూడండి, ఇది ఎంత బాగుందో, అసలు ధర 5000, కానీ సేల్లో 2500కే వస్తుంది. లత, నీకు ఆల్రెడీ అలాంటి సారీ ఉందిగా, మనకు కావాల్సినవి మాత్రమే కొనుక్కుందాం. లత అతని మాట వినకుండా చేతిలో 3-4 సారీస్ పట్టుకుని ట్రయల్ రూమ్ వైపు పరిగెత్తింది. కొద్దిసేపటి తర్వాత లత ట్రయల్ రూంలోంచి వచ్చింది. ఆమె చేతిలో ఒక పసుపు రంగు సారీ ఉంది. ఏవండి, మీకు ఇది నచ్చిందా? నాకు ఈ పసుపు సారీ చాలా నచ్చింది. దీని ధర కేవలం 1500 మాత్రమే. అవునా, బాగానే ఉంది. అదెలాగో నీకు ఇష్టమైన పసుపు సారీ కదా, తీసుకుందాం. ఏవండి, జీన్స్ కూడా చాలా బాగుంది, తీసుకోపోతే ఎట్లా? లేదు, నేను ఏదైనా ఒకటే కొనిస్తాను. సరే సరే, నాకు ఆ జీన్స్ వద్దు, ఏమీ వద్దు. కానీ రేపు నా ఫ్రెండ్ బర్త్డేకి నన్ను మీరే కారులో తీసుకుని వెళ్ళాలి. రమేష్ తల ఊపి మెల్లగా బిల్లింగ్ కౌంటర్ వైపు నడిచాడు. రమేష్ తొందర్లో పర్స్ మర్చిపోయాడు. లత, సారీ, పర్స్ మర్చిపోయాను. ఏంటి, పర్స్ మర్చిపోయారా? మీకు షాపింగ్కి రావడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి, అంతేగాని ఇలా పర్స్ మర్చిపోయారా? అలా చెప్పి లతా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లతా ఎక్కడికి వెళ్ళింది, తన కోపం ఎలా తగ్గింది అని తెలియాలంటే పార్ట్ 2ని తప్పకుండా చూడండి.